పాకిస్తానీ ఒక తెలుగు అమ్మాయిని, కీర్తి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో ఇరికించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ఆడపిల్లని కూడా కన్నట్టుగా మన దగ్గర అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మన లవ్ జిహాద్ అనే పేరుతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఇది ఇక్కడితో ఆగిందా? ఇది కేవలం ఒక లవ్ జిహాదేనా? ఈ పాకిస్తానీ నేషనల్ కేవలం ఇక్కడికి వచ్చి సిటిజన్ వచ్చి ఆడపిల్లల్ని మాత్రమే వీళ్ళు ఇరికిస్తున్నారా అంటే కాదు. కేవలం లవ్ జిహాద్ అందులో ఒక భాగం మాత్రమే. అంతకన్నా పెద్ద భారీ ఎత్తున ఇక్కడ అన్యాయం జరుగుతోంది తెలంగాణ వాసులకు. ఏంట్రానంటే ఈ వ్యక్తి ఎవరైతే ఫాహీద్ అఖీల్ అని ఉన్నాడో ఇతను తల్లి పేరు గజ్నా అఖీల్ గోండల్. గోండల్ అనేది ఒక పాకిస్తానీ సర్నేమ్. అది కేవలం పాకిస్తాన్లో మాత్రమే మనకి లభ్యమవుతుంది. 1990లో ఈవిడ ఇక్కడి నుంచి హైదరాబాద్ ముస్లిం ఈవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. అక్కడ ఆవిడికి 4 పిల్లలు పుట్టారు, 3 కొడుకులు 1 కూతురు. అయితే ఈ 4 కూడా 3 కొడుకులు కూతురు 1990లో భర్త చనిపోయిన తర్వాత వీళ్ళని తీసుకొని తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు అప్లై చేసుకోవడం జరిగింది. దొంగ ఓటర్ ఐడీలు కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మరి మీకు ఎలా తెలిసి దొంగ ఓటర్ ఐడీలు వీళ్ళు అప్లై చేశారు? చాలా సింపుల్. 2023 జనవరి 1 అంటే 2023 అక్టోబర్ నవంబర్ టైంలో మనకి ఎలక్షన్స్ జరిగాయి, స్టేట్ ఎలక్షన్స్. 2024లో మనకి సెంట్రల్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఈ ఫాహీద్ అఖీల్ అనే వాడి పేరు ఏదైతే ఉందో డిలీషన్ లిస్ట్ 2023 జనవరిలో. అప్పుడు ఎందుకు జరగాలి ఒక డిలీషన్ లిస్ట్? పైగా మనకి చెప్పారు కూడా, ఏమని మీకు గుర్తుందో లేదో, మేము కొన్ని పేర్లు డిలీట్ చేశాము, మేము కొన్ని దొంగ ఓట్లని డిలీట్ చేశాము. చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే ఫాహీద్ అఖీల్ పేరుని ఇక్కడ డిలీట్ చేశారు. ఫాహీద్ అఖీల్ సన్ ఆఫ్ లేట్ షాహీద్ డిలీట్ చేశారు, అండర్లైన్ చేశారు, డిలీటెడ్ ఓట్. ఫెంటాస్టిక్. ఎందుకు డిలీట్ చేశారు వీళ్ళు అంటే దానికి ఒక చక్కటి కారణం ఉంది. ఈ అబ్బాయికి అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ఆధారంగా, ఈ ప్రింట్అవుట్ గట్టిగా లేదు, మీరు కావాలంటే ఇది మీకు దొరుకుతుంది ఇన్ఫర్మేషను. 2018 తర్వాత ఈ అబ్బాయి అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇతనికి కేవలం ఈ ఒక్క వ్యక్తికి, ఇంటి పెద్ద కొడుకుకి మాత్రమే, ఫాహీద్ అఖీల్కి వీళ్ళు సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సిటిజన్షిప్ ఇవ్వంగానే ఈ పిల్లవాడి ఓటు డిలీట్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడికి ఫాహీద్ అఖీల్ గోండల్ పేరు మీద ఈరోజు కనుక మీరు బ్రౌజ్ చేస్తే ఆ పిల్లవాడి ఓటర్ ఐడి దొరుకుతుంది. ఈ కథ ఇక్కడ దాకా బాగుంది. ఆ పిల్లవాడికి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? ఆ అబ్బాయి కాక ఇంకో 2 తమ్ముళ్ళు ఉన్నారు, బిలాల్ అఖీల్, మొహమ్మద్ అఖీల్. అది కాక ఈ మొహమ్మద్ అఖీల్కి భార్య నేహా బేగం అఖీల్. అంటే మరి గోండల్ పేర్లు తీసేశారు కదా వీళ్ళు. మీరు కూడా చూసారు, బోగస్ చోట్ల ఫహీద్ అఖీలే ఉంది, గోండల్ లేదు అక్కడ వాడి పేరు. అండ్ వాళ్ళ అమ్మగారు గజ్నా అఖీల్ ఏమో ఇంకొక ఇతని భార్య. ఇలా అందరూ వాళ్ళ తల్లితో సహా దొంగ ఓటర్ ఐడీలు తీసుకున్నారు. 2025 ఈ రోజుకి మీరు ఎలక్టోరల్ దాంట్లోకి వెళితే మీకు ఇది బయటపడుతుంది. మొహమ్మద్ అఖీల్ లేట్ షాహీద్, సన్ ఆఫ్ లేట్ షాహీద్. బిలాల్ అఖీల్ సన్ ఆఫ్ లేట్ షాహీద్. గజ్నా అఖీల్ ఫాదర్స్ నేమ్ లేట్ షాహీద్. వాళ్ళందరి ఓటర్ ఐడీలు ఈ రోజుకి ఉన్నాయి. కేవలం పెద్ద కొడుకు ఫాహీద్కి మాత్రమే సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి 2023లో చాలా తెలివిగా వాడిది డిలీట్ చేసేసి వాడికి ఇండియన్ ఓటర్ ఐడి కార్డు గోండల్ పేరు మీద ఇష్యూ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఇంకా లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇంకా పాకిస్తానీ సిటిజన్సే కాబట్టి వీళ్ళది డిలీట్ చేయలేదు. మరి ఆ 4.5 లక్షల ఓట్లు డిలీట్ చేశామని ఏదైతే దూరిశెట్టి గారు చెప్పారో, ఎవరి ఓట్లు డిలీట్ చేశారు? అది మన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తెలంగాణ పౌరులది, హిందువులది ఓట్లు డిలీట్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం. 4.5 లక్షల మంది తెలంగాణ హిందువులు
వాళ్ళ ఓట్లు వెయ్యలేదు ఈసారి. కేవలం నా కాన్స్టిట్యువెన్సీ. మీరు అడగచ్చు మీ కాన్స్టిట్యువెన్సీ ఎలా అని. వీళ్ళందరూ కూడా కార్వాన్ కాన్స్టిట్యువెన్సీ వాళ్ళతో చూడండి. కార్వాన్ ఎంత క్లియర్గా ఉంది. ఓల్డ్ సిటీలో ఎంత దౌర్జన్యాలు దారుణాలు జరుగుతున్నాయి. అసలు మీకు ఒక తమాషా చెప్పాలి ఇంకొకటి నేను కార్వాన్ గురించి. మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు కార్వాన్లో గెలవాలంటే. ఎందుకంటే కార్వాన్లో వేరియస్ కేటగిరీస్ బోగస్ ఓట్స్ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఇదే 2024లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చాను, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చాను, దూరిశెట్టి గారి కలెక్టర్కి కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరికి సబ్మిట్ చేశాను, కమిషనర్ ఆఫ్ పోలీస్కి సబ్మిట్ చేశాను, సౌత్ జోన్ డీసీపీకి సబ్మిట్ చేశాను, అందరికీ సబ్మిట్ చేశాను. ఇందులో కార్వాన్లో ఫోటో సిమిలర్ ఎంట్రీస్ 20,763 ఓట్లు ఉన్నాయి. నెక్స్ట్ కార్వాన్ షిఫ్టెడ్ ఓటర్స్ 38,318 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. సింగిల్ ఓటర్స్ కార్వాన్లో దొంగ ఓట్లు 27,653 ఉన్నాయి. కార్వాన్లో చనిపోయినా ఇంకా ఉన్న ఓట్స్ 1,538 ఉన్నాయి. కార్వాన్లో ఒక ఇంట్లో 50 మంది కన్నా ఎక్కువ ఉన్న పేర్లతో ఓట్లు 8,671 ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కేవలం కార్వాన్లో కలిపితేనే 96,943 ఓట్లు ఉన్నాయి. 2023లో కార్వాన్ నుంచి ఎంఐఎం తరపున గెలుచుకున్న మొయినుద్దీన్ గారు 83,388 ఓట్లతో గెలిచారు. అక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి? 96,943 ఉన్నాయి. అసలు ఆయన ఇంట్లోంచి బయటకు కూడా రావడం ఎందుకు? ఇంకా ఏం చేసే అవసరం లేదు. నిజంగా ఒక ముస్లిం వచ్చి బయటికి భారతీయ సిటిజన్ అయినా ముస్లిం బయటకు వచ్చి ఓటు వేసే అవసరం కూడా లేదంటే వాళ్ళ ముస్లింల మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదు. దాని పైపెచ్చి ఏం చేశారు? అది కాకుండా నేను ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు ఎక్కడ గెలుస్తామో అనే భయంతో మనం హిందువులము కొంతమంది పసమంద ముస్లింలో చదువుకున్న ముస్లింలో మనకు ఓట్లు వేస్తారనే భయంతో ఏం చేశారు వీళ్ళు? 4.5 లక్షలు మన ఓట్లే డిలీట్ చేసేశారు. వాళ్ళు డిలీట్ చేసినవి ధర్మబద్ధమైన ఓట్లయితే ఈరోజు నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఉంది. ఈరోజు 2025 కార్వాన్ ఎలక్టోరల్ ఓటు ఇది నాది కాదు, ఇది కనుక మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లో కనుక వెళితే ఎందుకు ఇక్కడ ఆ పరివారం ఓట్లు ఇంకా ఉన్నాయి? మరి ఎవరిది వీళ్ళు డిలీట్ చేశారు? తమాషా అనే విషయం ఏంటి అని అంటే ఇదండి, ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్. ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ రోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషా అనే విషయం ఉంది ఇక్కడ. ఇది తమాషాగా అయిపోయింది మన జీవితాలకు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు. ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, వీళ్ళే వినాయకుడి విగ్రహాలను బ్రోకరేజ్ చేసి అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్లో వీళ్ళే ఉంటారు, ప్లంబర్స్ వీళ్ళే చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ పని వీళ్ళే చేస్తారు, ర్యాపిడోలు వీళ్ళే నడుపుతారు, ఓలాలు వీళ్ళే నడుపుతారు, బైకుల మీద లోన్లు తీసుకొని వీళ్ళు ఎగరగొడతారు. ఏ హిందూ తెలంగాణ పౌరుడికి బైకుల మీద లోన్లు కూడా రాదు ఓల్డ్ సిటీలో. వీళ్ళు లోన్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగరగొడతారు. పాపం మందికి బీద తెలంగాణ హిందువుకి ఇక్కడ లోన్లు దొరకవు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ నిజమైన హిందూ మోసం ఎక్కడవుతున్నాడు? బీఆర్ఎస్లు కాంగ్రెస్లు దొంగ ఓటర్ ఐడీలు సప్లై చేసి కనీసం ఇది భారతీయ ముస్లిము పస్మందా కూడా అనుభవించట్లేదు నాయన. ఇది పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, రోహింగ్యాలు వీళ్ళు వచ్చి తెలంగాణ తెలుగు బిడ్డ న్యాయాన్ని ఒక్క చోటనే 5 లక్షల మంది దౌర్జన్యంగా లాక్కొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మూలకపోతే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆడకూతుర్లను తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, అన్యాయంగా నరికి చంపేస్తారు. నీ దేశంలో పెహల్గాం లాంటి అటాక్స్ జరుగుతుంటే ఎవడు ఎక్కడి నుంచి సహాయపడుతున్నాడో వైదవ్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియదు.
నీ దేవాలయాలను దోచుకుంటారు. కనీసం ఆ దేవాలయాల ఎండోమెంట్ భూమిలో నా ఎస్సీ ఎస్టీ బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనుకబడిన బీసీ ఓబీసీలకు మనము మన భూమి మీదనే, మన దేవాలయ గుళ్ళ భూమి మీదనే ఇండ్లు కట్టుకోలేము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, ఇండ్లు దారే అక్కడ కూర్చుంటాయి. ఎస్సీ బస్తీల నుంచి ఎస్టీ బస్తీలు భయపడుతున్నారు. కనీసం వచ్చి అప్లికేషన్ ఫామ్స్ మాకెందుకు ఇవ్వరు అని గట్టిగా పోరాడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఎంఆర్ఓలు ఎవరు వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా హింస పెడతారో తెలియదు. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఈ బిలాల్ అకీల్ ఉన్నాడు, ఈ పాకిస్తానీ తమ్ముడు, పాకిత్ గడి తమ్ముడు. వీడు చాలా అద్భుతంగా వంటలు కూడా చేస్తాడంట. ఈ అబ్బాయి, నేను చాలా బాగా వంట చేస్తాను, నన్ను అందరూ సరిగ్గా మెచ్చుకోవడం లేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు ఈ బిలాల్. వంట చేసేదే అంటాడు, నేను బ్రహ్మాండంగా వంట చేశాను, ఏదో బిలాల్ రౌండ్ ఆఫ్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదని. ఈ కింద నాకు కొంచెం సహాయం కావాలి, లిటిల్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచి కావాలి? ఈ పాకిస్తానీ బిలాల్ తమ్ముడికి, అకీల్కి అసాద్ హుస్సేన్ నుంచి కావాలి. అది కూడా అండర్లైన్ చేశాను చూడండి. మీరు అసాద్ హుస్సేన్ని మీరు టైప్ చెయ్యంగానే ఈ పాకిస్తానీ అసాద్ హుస్సేన్, పాకిస్తాన్లో ఉన్న ఈ తమ్ముడి ఫోటో బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చిన్నగా చూసారంటే ఇతను పాకిస్తానీ ఆర్మీలో పనిచేస్తాడు. ఇతని నుంచి చిన్న హెల్ప్ కావాలంట ఈ అబ్బాయికి. అంటే ఒక బిర్యానీ ఫోటో పెట్టి నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నాడు ఈ పాకిస్తానీ ఆర్మీ ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏమిటి? ఇలాంటి వాళ్ళకి ఎంఐఎం, కాంగ్రెస్, పోలీసులు, బీఆర్ఎస్ ఇంతమంది సహాయం చేస్తుంటే, వీళ్ళు ఎంత మోసం, ఎంత అన్యాయం చేస్తుంటే, మరి మన దగ్గర లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, చంపడాలు, నరకడాలు, మన వాళ్ళ తిండి తిప్పలు కూటికి మోసం జరగకుండా ఇంకా రజాకార్ ప్రభుత్వం నడవకపోతే ఏం నడుస్తుంది? నా బోటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ప్రాణానికి తెగించి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వేసినా కూడా, ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి బతిమిలాడినా కూడా న్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. దీనిని చల్లారనివ్వకండి, దీన్ని చల్లార్చేస్తారు, దీన్ని చల్లారుస్తారు. ఇంకెవడో ఇంకేదో ఉద్యమం అని పట్టుకొస్తాడు. వీళ్ళకి ఇవన్నీ కనిపించవు. ఎందుకంటే దీనికి పాలు పోసి ఈ పాములను పెంచుతున్నదే ఈ గవర్నమెంట్. బీజేపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి హిందూ వాహిని నుంచి విశాల్ అనే పిల్లవాడు తన ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఇదంతా ఆ అమ్మాయికి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. కీర్తిని ఈరోజు మనం అందరం మెచ్చుకోవాలి. కీర్తి ప్రాణానికి నష్టం జరగకూడదు. కీర్తి ఉందా లేదా అని ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కీర్తి ధైర్యం చేసి పాకిస్తానీని బయట పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి నాబోటి వాళ్ళకి ఇది కేవలం ఒక లవ్ జిహాదు కాదు, ఇది అంతకన్నా పెద్ద జిహాదులు ఇందులో ఉన్నాయి అని విశ్వసించి మేము ముందుకు వెళ్ళడం వల్ల ఇంత డేటా బయటకు వచ్చింది. తెలంగాణకి న్యాయం జరగాలి, భారతదేశానికి న్యాయం జరగాలి, మన ఓటు హక్కుకి న్యాయం జరగాలి. మనం ఎవరిని ఎంచుకోవాలో మనము నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు మనం నిర్ణయించుకోవట్లేదు. ఈ కాంగ్రెసు, బీఆర్ఎస్ గవర్నమెంట్లు, ఈ ఎంఐఎం వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళే ఓట్లు వేసేసుకోవచ్చు. ఇంక మీ అవసరం, నా అవసరం తెలంగాణకు లేదు ఇంక. ఎందుకంటే మీరో నేనో ఓట్లు వేసుకొని బయటకు వస్తే మనకు కావాల్సిన నాయకులను మనం ఎంచుకోగలుగుతాం. మనను చంపే వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఎంత అన్యాయమా! ఇక నీకు ఎలక్షన్స్ ఎందుకు? ఇంకా వాట్ ఫర్ ఎలక్షన్స్? దీనికి ఎవరిని గెలిపించుకోవడానికి ఎందుకు? సింపుల్ చెప్తా చూడు నీకు. మనకి ఎలక్టరల్ తమ్ముడు మీరు ఎప్పుడో లేటు వచ్చిండ్రు, మీరు వాళ్ళ నుంచి బయట తీసేసుకుంటారా? ఎందుకంటే మా అమ్మ హాస్పిటల్. మనకి ఇంకో అద్భుతమైన విషయం కూడా బయటకు వచ్చింది ఇప్పుడు. ఇది 2023 నుంచి స్టేట్ ఎలక్షన్స్, 2024 సెంట్రల్ ఎలక్షన్స్ ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ మాకు చట్టబద్ధంగా స్టేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాపీస్. ఇవన్నీ ఒక పెన్ డ్రైవ్ వస్తుంది, మేము వీటిలన్నింటినీ తీసుకుంటాం సైట్లోకి వెళ్ళి కూడా.
2023 to 2019. ఇది 25 to 29. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పోలింగ్ స్టేషన్ డోన్బాగ్ స్కూల్ మారుతీనగర్ ఉంది ఇక్కడ కింద. డోన్బాగ్ స్కూల్ మారుతీనగర్ ఉంది కింద. దాని తర్వాత ఇది కార్వాన్ కాన్స్టిట్యువెన్సీ పార్ట్ నెంబర్ 103. ఇప్పుడు నేను తిప్పుతా. 1150 బిలాల్ అకీల్ ఓటర్ ఐడి ఉంది ఇక్కడ. ఇదో వాడి ఫోటో ఉంది. వాడి అక్క 31 years గాజ్నా అకీల్, డాటర్ ఆఫ్ లేట్ షాహీద్. అంటే వీళ్ళు నాకు ఓటు వేశారు, వీళ్ళ ఓటు డిలీట్ అవ్వాల. వీళ్ళు 2024 ఎలక్షన్స్లో ఎంఐఎంకి ఓటు వేశారు, డిలీట్ అవ్వలేదు. కాబట్టే వీళ్ళు తెలివిగా ఏం చేశారో మీకు అది కూడా చూపిస్తాను. మళ్ళీ మనం వెతికితే దొరకకూడదని. ఇది కార్వాన్ బూత్ 64 పార్ట్ నెంబర్ 103. ఓకే, డోన్బాగ్ స్కూల్ మారుతీనగర్. పోలింగ్ బూత్ మార్లా. 2025 ప్రజెంట్ స్టేటస్ ఎలక్టోరల్ డేటా పేజ్ తిప్పుతున్నా. బిలాల్ అకీల్, తెలివిగా ఫోటో లేదు ఇప్పుడు దీంట్లో. బిలాల్ అకీల్, గజనా అకీల్, లేట్ షాహీద్ అకీల్ అంటే వీళ్ళ ఓట్స్ డిలీట్ అవ్వలే. కానీ నువ్వు వెతికినా కూడా దొరకకూడదు. కాబట్టి ఇక్కడ బిలాల్ అకీల్కి ఈ సీరియల్ నెంబర్ 1150 ఉంటుంది బిలాల్ అకీల్ది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1204 ఉంటుంది బిలాల్ అకీల్ది. అంటే నువ్వు ఎత్తుక్కున్నా కూడా నువ్వు అదే చోట్ల నీకు దొరకదు. అంటే ఎంత నాబోటి వ్యక్తి హోంవర్క్ చేసి దీని తల బగలగొట్టుకుంటే దీని బయటికి దిగలం. అంటే ఈ ఫ్రాడ్ కూడా ఇంత తెలివిగా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఇక్కడ ఫోటో ఉందా బిలాల్ అకీల్ది? మీరు జూమ్ చేసుకోగలిగితే జూమ్ చేయండి. ఈరోజు బిలాల్ అకీల్, ఇది ఈరోజు బిలాల్ అకీల్, ఇది ఆ రోజు బిలాల్ అకీల్. ఈరోజు బిలాల్ అకీల్ వయసు ఎంత? 28. ఇది మనం ఇది ఓపెన్ చేస్తే 2025 అంటే ఈ ఓటర్ ఐడి తీసుకున్నప్పుడు 28, ఈరోజు 28 తెలియట్లే మనకి దీని సంగతి. ఇక్కడ 27 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ రకంగా రకరకాలుగా వీళ్ళు పేర్లను పెట్టుకొని ముందు వెనక వయసులు చేసుకుంటూ ఫోటోగ్రాఫ్లు ముందు వెనక చేస్తూ ఈ దొంగ ఓట్లు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ ఉన్నాయి, 2024 ఎంపీ ఎలక్షన్స్లోని దొంగ ఓట్లు ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ ఐ కెన్ గివ్ యూ. ఎందుకుండదు నాయన? ఇన్నేళ్ళు 65 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమేగా మనం రుచి చూసింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మనం లోకల్ రీజనల్ పార్టీస్ కూడా చూసాం కదా. ఇప్పుడు నీకు 2023లో కాంగ్రెస్ వచ్చింది, అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, అది రీజనల్ పార్టీయే కదా. ఎవరు పొట్టగొట్టారయ్యా? బీఆర్ఎస్ గవర్నమెంట్. తెలంగాణ వాళ్ళు పొట్టలే కదా కొట్టింది. నీకు అన్నిటికన్నా నీ దగ్గర చాలా శక్తివంతమైన శస్త్రం ఏంటి? ఓటు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని, నీ కూటి కొట్టిన వాళ్ళని, నీకు ఉద్యోగాలు ఇవ్వని వాడిని, నీ ఇళ్ళు దోచుకున్న వాడిని, నీ ఆడకూతురుని అవమానించిన వాడిని, పెళ్ళిళ్ళు చేసుకొని చంపిన వాడిని, నీ ధర్మాన్ని నాశనం చేసిన వాడిని నువ్వు ఎట్లా తీసి అవతల పారేస్తావు? ఓటు అనే హక్కుతోనే కదా. అదే నీ నుంచి తీసేసింది పార్టీలు. బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నీవు నీ వ్యక్తిని ఎంచుకునే శక్తి నీ నుంచి తీసేశారు. ఇదో ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకేనా? నేను రాసింది కాదు కదా, తెలంగాణ గవర్నమెంట్ రాసింది కదా. డేటెడ్ ఏ రోజు మీకు ఇది? 8/4/2024 డేటెడ్. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లెటర్ కదా. ఆ రోజు ఏం గవర్నమెంట్ ఉంది?
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభ 24 ఎలక్షన్ కంప్లైంట్స్ అండ్ ATRs రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీమతి మాధవిలత కొంపెల్ల బీజేపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ఎవరికి రాస్తున్నారు? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కమిషనర్ GHMC. ఎవరి కింద పడతాయి రెండు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్. I invite your kind attention to subject and reference cited wherein Srimati Madhivilata BJP contesting candidate from Hyderabad Lok Sabha constituency requested to take appropriate action regarding the bogus and fake votes in the upcoming elections. అసలు బీజేపీ ఏడా ఇందులో? బీజేపీ ఎక్కడ చూపించు నాకు ఇందులో. మరి ఎందుకు డిలీట్ చేయాలి? డిలీట్ ఎవడు చేస్తాడు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక మనిషి ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చి చేయడు. అది తెలుసుకోవాలి మనందరం ఈడ. నేను కంప్లీట్ చేయనియండి. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆఫీస్ ఉంటుందా? ఆఫీస్లో నుంచి ఒక మనిషి ఆడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చొని చేయడు. ఇక్కడ GHMCలో కూర్చొని నోడు చేస్తాడు ఆ పని. ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరు అబ్బా? ఇక్కడ ఒక 2 నెలలు నువ్వు ఎలక్షన్ కమిషన్కి పనిచేస్తావు అంతనే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎవరికి పనిచేయాలి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికే పనిచేయాలి కదా, అవునా కాదా? 2 నెలల తర్వాత ఎవరి కింద పనిచేయాలి నువ్వు? మళ్ళీ 2 నెలల ముందు ఎవరి కింద పనిచేసినావు నువ్వు? ఈ 2 నెలలు ఆయనకే పనిచేస్తావు నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పనిచేయవు. సింపుల్ అడుగుతున్నా బా. నీవు కనుక ధర్మంగా పనిచేసి ఉండింటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ పాకిస్తానీ ఓట్లు ఎందుకున్నాయి? డిలీట్ నువ్వే కదా వేళ్లతో కొడుతున్నావు. ఈరోజు ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ దినము సౌత్ జోన్ DCP నేహా మెహతా గారు ఉండే. ఆమె ఎవరి కింద పనిచేస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది ఆ దినం. ఈరోజు ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు పంచలింగాల టెంపుల్కి 100 సార్లు పోయిన అప్లికేషన్స్ అమ్మేసుకుంటే సర్వే చేయకుండా మధ్యలోనే ఆపిచ్చి పోలీసులు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినారు? ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయి అనట్లేదు. ప్రభుత్వాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇక్కడి నుంచి పంపిస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆ పేపర్ల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎవడు పంపిస్తున్నాడు పేపర్లు ఇక్కడి నుంచి? చదువుకున్న IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు, GHMC కమిషనరు. అంటే ఇంత పెద్ద వ్యవస్థ మోసం చేస్తుంది అని అక్కడ కూర్చున్న ఒక సెంట్రల్ ఎలక్షన్ బాడీ ఎట్లా అనుకుంటుందా అనుకుంటుంది చెప్పండి. సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు చెప్తున్నారు, మీరు దీన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎవరిని? మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? నమ్మితే కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నమ్మితే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేయగలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా. అయ్యా, మీరు వ్యవస్థని నమ్ముతున్నారు, ఈ వ్యవస్థ మోసం చేస్తుంది కాబట్టి ఇంత మోసం జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థను మీరు నమ్ముతారా ఇంకా? లేదా మీ అంతకు మీరే రంగంలోకి దిగి ఏమన్నా చేయగలరా? ఇప్పుడు నా క్వశ్చన్ వస్తుంది. సుప్రీంకోర్టు 19వ తారీఖున బీహార్లో ప్రకటించిన ఎన్నికల మొత్తం ఓట్లని డిస్ప్లే చేయమని చెప్పారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? నేను ఖచ్చితంగా. ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సిన ఒక పెద్ద విషయం ఉంది ఇక్కడ. ఈ లాంగ్ టర్మ్ వీసా ఏదైతే ఉందో, ఈ లాంగ్ టర్మ్ వీసాకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అనంటే, మినిస్టర్ ఫ్రమ్ హోమ్ అఫేర్స్ పేపర్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ వెబ్సైట్లో మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ ఇలా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏ దేశం నుంచి అయినా మీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పూర్వం ఈ దేశానికి సంబంధించి ఉంటే ఒక హెల్త్ గ్రౌండ్స్ మీద కానీ ట్రీట్మెంట్కి కానీ ఆస్తుల కోసం ఏ కారణమైనా పెట్టుకుంటే ఒక 6 నెలల వీసా మాత్రమే ఇస్తుంది మీకు, అంతకన్నా ఎక్కువ ఇయ్యదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ వీసా అనే పేరు మీద వీసాని ఎక్స్టెండ్ ఎవడు చెయ్యగలడు? మీకు ఎవరికని తెలుసా? DCP స్టేట్ గవర్నమెంట్లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రికమెండ్ చేస్తే
స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తేనే. ఇప్పుడు మరి మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ ఎవరి మీద ఆధారపడాలి? ఒక్క మాట చెప్పండి నాకు. ఇందులోనే ఉంది లైన్ క్లియర్గా. మీకు ఒక స్టేట్కి డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పనిచేస్తారబ్బా. అంటే మీకు ఒక మాట చెప్తా తమ్ముడు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సెంట్రల్ స్టాఫ్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ క్యాబినెట్కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. స్టేట్ క్యాబినెట్ కింద వర్క్ చేసే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని ఇక్కడ ఎందుకు చూసుకుంటారు? ఇంకా స్టేట్ గవర్నమెంట్ పని ఏంది అసలు? ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పని ఏందయ్యా? వాళ్ళని ఇంకొకరు చూసుకుంటూ ఉండాలా? వాళ్ళు ఏందంత ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వాళ్ళ వెనక వాళ్ళని చూస్తూ ఉండాలి. వీళ్ళు న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా, న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా చూసుకోవాలా వాళ్ళని. ఇక వాళ్ళు ఏం చూసుకుంటారా మన ఇంకా ప్రజల్ని? నాకు అర్థం కాక